ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఇస్మార్ట్ శంకర్ ఎపిసోడ్ 6 పెళ్లి లొల్లి. ఇవాళ ఇల్లంతా సానా ప్రశాంతంగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ మస్తుగా మంచంలా నిర్తలు అటు ఇటు వరులుకుంటా టైంపాస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ పాటికి ఆయన లేపనికి అందరూ కుస్తీ పట్టేటోళ్ళు. గసొంటిది గియాల ఆడి జోలికి ఎవ్వరు పోలేదు. అంటే ఇంట్లో గియాల ఆడికి ఏదో ఫిట్టింగ్ పెడతారు. అందుకే బలిచ్చే ముందు మేకను మస్తుగా మేపించినట్టు గాన్ని సుత కాకావట్టుడికి ఇంకా నిద్ర లేపలేదు. శంకర్ గాడేమన్నా తక్కువ తినడా? గందుకే దిల్కుషి గానికి మంచంలో అట్లనే వండుకొని కలలు గంటుండు. ఆడు మంచంలో బోర్లుడు చూసిన రాజేశంకు ఎందుకో డౌట్ కొట్టింది. అవునే సుజాత, నీ కొడుకు నిర్దలొర్లుతుండా లేక తెలివినొర్లుతుండా? కా పొర్లుడు ఒర్లకుండా మంచంలోకి వెళ్ళి లేస్తే కాదా అని మెల్లగా అడిగిండు. దానికి సుజాతకు సిరాకు దొబ్బింది. నన్నింటికి అడుగుతుండ్రు, పొద్దుగలనే ఆర్డర్ వేసింది కదా దొరసాని, మీ అమ్మని అడుగుండ్రి, గామె పర్మిషన్ ఇస్తే మీ సుపుత్రుని లేపుండ్రి అని కయ్యమన్నది సుజాత. గా మాటలు ఇస్మార్ట్ శంకర్ గారి చెవులలో పడ్డాయి. అంటే ఆన్ని లేపకుండా ఉండనీకి దీని వెనుక ముసల్దాన్ని కుట్రేదో ఉన్నట్టున్నదని ఒక్కటి మాత్రం అర్థమైంది. గంతే, గదేందో తెలుసుకోనికి ఒళ్ళిర్చుకొని లేచిండు శంకర్ గాడు. గది చూసిన సుజాత రాజేశం దొంగలు లెక్క అటు ఇటు దిక్కులు చూసుడు షురు చేసిండ్రు. ఏంది మమ్మీ, నా రూమ్లో ఏం చేస్తుండ్రు? అబ్బా 10 కొడుతుంది, ఇప్పటిదాకా నా జోలికి రాలేదు. ఏంది, నా వెనకేమన్నా ప్లాన్ గిట్లా చేస్తున్నారా ఏంది? అమ్మీ, నువ్వు నా పార్టీ కదా, మళ్ళీ ముసల్దాని పార్టీలు ఎప్పటి సంది చేయను? నువ్వు సుత ప్లేట్ ఫిరా ఇద్దామని చూస్తున్నావు ఏంది? గదంతా మన దగ్గర నడవదు అని టకటక మాట్లాడిండు శంకర్. ఆడు మాట్లాడు చూసినాక ఇద్దరు లటుక్కున్న నోళ్ళు మూసిండ్రు. గీ వెనక చేసే ఈ స్కీములు గవ్వి గివ్వి మీ అమ్మకు తెలియవు అని అన్నది సుజాత. ఇది కరెక్టే, అమ్మకు గిట్లాంటి పనులు చేసు రాదు, ఎవరైనా చేస్తే సూతి ఇష్టం ఉండదు. మరి దీని వెనుక విదేశీ వస్తే ఇవ్వాలంటే ఇంకెవరు? పక్కా 420 ముసల్ది సమ్మక్కనే అని గప్పుడు శంకర్ గాడికి గీ సీన్ అంత అర్థమైంది. మెల్లగా లేచిండు శంకర్. గింతల లోపలికి వచ్చింది ముసల్ది. లవ్ ప్రేమగా మాట్లాడించింది. ఏవిరా శంకు, లేచినావా? జల్దీ ఫ్రెష్గా పో, నీతోని పనున్నది జరా అని చెప్పి బయటికి పోయింది సమ్మక్క. ఎప్పుడు నిందికి నాయనమ్మకి ఇంత తీగ మాట్లాడేంది? పాల పాకెట్లు గీ టైంకి అయిపోతాయి, డాడీ తెచ్చుంటాడు, ఇవాళ అయితారం కాదు, కూరగాయల పాదలేదు, ఎసుంటి మతలబు లేంది ఈ ముసలిదికి ఇంత మంచిగా మాట్లాడరు అని మనసులో సోంచాయించుకుంటా ఫ్రెష్ అయింది ఇస్మార్ట్ శంకర్. ఇంతలా ఒక డబ్బా తెచ్చింది ముసలిది. ఒరే శంకరు, ఈ డబ్బాలా నీ బట్టలున్నాయి, ఈ వేసుకో, మంచిగా దుసుకొని మస్తుగా అందంగా తయారయ్యిరా అని చెప్పింది సమ్మక్క. గాన్నే నిలబడి నోట మాట లేకుండా బొమ్మల లెక్క జరిగేదంతా చూస్తున్నారు. ఏందే సుజాత, ఒరే రాజేశా, నీకు సుత బొట్టు పెట్టి చెప్పండి అయింది, మనం అంతా బయటికి పోవాలా, జల్దీ తయారుగండి, పోండ్రి పోండ్రి అని ఆళ్ళను సుత తొందర పెట్టింది సమ్మక్క. గాళ్ళు సుత ఆమెను విచిత్రంగా చూసి ఆ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంతలో ఇంటి ముంగట కారావజు వచ్చింది. గదేందో చూద్దామని కిటికీలకెళ్ళి తొంగి చూసిండు శంకర్. ఓ కార చాగుడు కనబడ్డది. ఏం అర్థం కాలే. ఈ ముసల్దాని మైండ్లో ఏమున్నదబ్బా, ఏం కిమ్మిక్కు చిమ్మిక్కు తిరుగుతుంది అని సోంచాయించుకుంటా బెడ్ మీద ఉన్న డబ్బాని ఇప్పి చూసిండు. ఆడి కళ్ళు పత్తికాయలు లెక్కించుకున్నాయి. సూపరు, ఈ కాలం పోరగాళ్ళు వేసుకునే ఆడికి ఇష్టమైన డిరేస్ ఉన్నది ఆ డబ్బాల. దాన్ని చూసి కెవ్వు కేక్ అనుకుంటా ఓ 2 స్టెప్పులు వేసిండు శంకర్ గాడు. ఓర్ని, ఏడాదికి 2 డిరేసులు కొనుక్కుంటేనే ఓర్చుకోలేని ముసల్ది ఇప్పుడు ఈ బట్టలు కొని తెచ్చిందంటే ఆడి వెనకాల చాలా పెద్ద కుట్రనే జరుగుతుందని ఊహించిండు శంకర్. గది ఏందన్నది మాత్రం తెలుస్తలేదు. ఈ ముసల్ది తనను ముంచనీకి మంచిగానే స్కెచ్ చేసిందని భయపడ్డాడు శంకర్. ఏదైతే గదైతుందని మంచిగా బట్టలేసుకున్నాడు. అద్దంలో చూసుకుంటా ఎంటికలను కుదురుగా దూసిండు. గడ్డవును సూత ఓ పాలి దివ్వెనతో దూసిండు. పక్కన అలమారాల కాలా చేసిమా తీసి పెట్టుకున్నాడు. మంచిగా కమ్మన ఆసనచ్చే సెంటు కొట్టిండు. షూ వేసుకొని బయటకు వచ్చిండు శంకర్. బయటికొచ్చి స్మార్ట్గా కనబడుతున్న ఇస్మార్ట్ శంకర్ గారిని కింది నుంచి పైదాకా ఓ పాలి చూసింది ముసల్ది. ఒక్క పాలి సంతోషంగా చూసింది. ఇట్లుండాలా, మనోడు మీన్నే అందరి చూపులు అని దిష్టి తీయించింది సమ్మక్క. గదంతా అయినాక అందరిని అదిలించింది. పాండ్రి పాండ్రి, ఇక టైం అవుతున్నది అని కారు కాడికి తీసుకుపోయింది సమ్మక్క. సుజాత రాజేశం ఇద్దరు కిమ్మనకుండా కారెక్కి కూర్చున్నారు. కానీ శంకర్ గాడికి భయం పట్టుకున్నది. అవునే నాయనమ్మా, గింతకి ఏడిపోతున్నామే, ఈ కొత్త డీరేసు, కారు, అంగు బొంగు ఎందుకిదంతా అని అయోమయంగా ముఖం పెట్టిండు శంకర్. దానికి సమ్మక్క ఓ నవ్వు నగ్గింది. ఏంటికి రాక అంత భయపడుతున్నావు? నిన్నేమన్నా మర్డర్ చేస్తానా ఏంది? ముందుగాల ఇంట్లో చెప్తే అయినవని ఇట్లా ప్లాన్ చేసిన, చెప్పడ కారెక్కు అని చెప్పింది సమ్మక్క.
ఇంటి పక్కోళ్ళంతా చూస్తున్నారు. ఏం చెయ్యనీకి లేక కిక్కురు మనకుండా కారెక్కి కూస్తున్నాడు శంకర్. ముంగట ముసల్ది కూస్తున్నది. అమ్మ పక్కన వెనక శంకర్ గాడు కూస్తున్నాడు. తల్లిని చూసిన శంకర్ ఏడికి ఆయన సైగ చేసిండు. నాకు సూత తెలియదని పెదివిరిసింది సుజాత. అడగమని సైగ చేసిండు శంకర్. అత్తమ్మా, ఇంత చెప్పకుండా దాచుడెందుకు చెప్పుండ్రి, ఏడిపోతున్నావు చెప్తే కాదా, టెన్షన్తోని పానాలు పోయేటట్టున్నాయి ఈడ అని అడిగింది సుజాత. దానికి ఒక్క పారి గాలి వీల్చింది ముసల్ది. ఎందుకే గంత భయపడుతున్నారు? నేనేమన్నా మిమ్మల్ని చంపుతానా ఏమన్నా? నా మీద గంత నమ్మకం లేదా అయ్యింది అని పళ్ళన్ని కనబడేటట్టు నవ్వింది సమ్మక్క. మళ్ళా ముసల్దే మాట్లాడింది. ఏడికి లేదు, పక్కూరు నుంచి శంకర్ గాడికి ఒక సంబంధం వచ్చింది, మనం పిల్లని చూడనికి పోతున్నాం అన్నట్టు అని చెప్పింది సమ్మక్క. కథం ఒక్క పారి సుజాత ముఖంలో రంగులు మారినాయి. ఏంది, నా కొడుక్కి సంబంధం చూడనీకి నా తన దాసి మరీ తీసుకుపోతారా? ఇది మంచిగానే ఉంది కానీ పేరేమో నాది, పెద్దరికమేమో మీది. మంచిగున్నది అత్తమ్మ, మంచిగున్నది. ఎందుకంటే మీ లెక్కనే ఒళ్ళు పేరు పోయిన ఇంకమ్మ పెనవెతకపోయిందట అని అచ్చే ఏడుపును గుడ్లలో దాచుకున్నది సుజాత. ఇస్మార్ట్ శంకర్ గాడైతే తబ్బున ఎగిరిపడ్డాడు. ఈడ పెళ్లి చేసుకునే నాకే చెప్పలేదు కానీ ఇక నీకు చెప్తుందా అనుకున్నా. గీయాల నా ఎంట వాడకుండా గమ్మునున్నారంటేనే నా కొంప ముంచనీకి అని పొద్దున్నే అనుకున్నా. ట్రాప్ చేయనికి అన్నా ఎన్నెత్తులేసింది, కొత్త బట్టలు సుతగున్నది. ఏమో కానీ నాయనమ్మా, నువ్వు గయ్యాలి గంగమ్మ అంటే నమ్మలేదు కానీ ఇప్పుడు సమజవుతున్నది అని మనసులో పళ్ళు కొరుక్కున్నాడు శంకర్. గదంతా పోని, ఇంతకీ గా అమ్మాయి డీటెయిల్స్ ఏందో చెప్పుజేరా అని కోపంగా అడిగిండు శంకర్. గదంతా ఇని ఈ పారి ఇసుంత సుత ఉర్రకుంటా గమ్మునున్నది ముసల్ది. అరే శంకు, దోస్తానిలో వడి నువ్వు వేడి చెడిపోతావు అని నిన్ను అత్తులో పెట్టడానికి ఏదో కోపం అంటగాని నువ్వంటే నాకెందుకు కోపం ఉంటుందిరా? పెళ్లి చూపులని నేను ఇంటనే చెప్తే ఆగమాగం చేస్తావు కానీ కారిగిని ఎక్కుతావా ఏమన్నా? పోయిన నెల పెళ్లి చూపులని ముందుగా చెప్తే నువ్వెంత లొల్లి చేసినావో మేమంతా చూసినాం. ఆఖరికి నువ్వు రాలేదు, మేము పోలేదు. అందుకే నేను నీకు చెప్పలేదు. గంతే, నేను నీకు చెప్పకపోనికి నువ్వే కారణం. అయినా పిల్ల నచ్చకుంటే మెడలు బట్టి వంగ పెడతావా, పెళ్లి చేస్తావా చెప్పు? ఆడికి పోయినాక కారణం ఏం లేదే పిల్ల గిట్ట నచ్చలేదని కావాలని చెప్పినామనుకో మంచిగుండదు. కారణం సుత కరెక్ట్గా చెప్పాలా బిడ్డ, అర్థమైందా? సుజాత, నీకు సుత చెప్తానా, ఆడు నీ కొడుకైతే నాకు మనవాడు. నీకెంత ప్రేమ ఉన్నదో నాకు గంతే ఉంటుంది. గది నువ్వు గుర్తుంచుకుంటే మంచిది. గా పిల్ల నీకు సుత నచ్చకుంటే కారణం చెప్పు, మానేద్దాం. గంతే, గింత చిన్నదానికి మన మధ్య లొల్లి దేనికి చెప్పు అని అండదండనే గిటు మెచ్చుకుంటా గటు తిట్టుకుంటా తన మనసులో ఉన్నది మాత్రం కోడలు మనవడి ముందర పెట్టింది సమ్మక్క. ఇక ఆ నుంచి ఎవ్వరు మాట్లాడుకుంటా కూర్చున్నారు. గింతల కారు డ్రైవరు పాటలు పెట్టుడు షురూ చేసిండు. పెళ్లికల వచ్చేసిందే బాల అని మొదలైంది పాట. గా పాట విన్నాక శంకర్ గాడికి బగ్గ కోపం వచ్చింది. చల్, ఏం పాటగా తీసేయి, పెళ్లికలట పెళ్లికల, పెళ్లికల కాదీడ, ప్రేతకల వచ్చినట్టుంది ఈడ అని గట్టి కొర్రిండు శంకర్. గంతే, శంకర్ గారి జోరు చూసి భయపడిన కారు డ్రైవర్ ఇక ఏం పాట పెట్టకుండా కారు నడుపుడు మొదలుపెట్టిండు. గింతల పెళ్లి చూపులకు పోవాల్సిన ఇల్లు రానే వచ్చింది. కార్ల నుంచి ముందుగా కుడికాలు బయట పెట్టి దిగమన్నా నాయనమ్మ ఆర్డర్ పాటించిండు శంకర్. ఇక మెల్లగా ఇంట్లోకి సుత కాళ్ళు కడుక్కొని ముందుగా కుడికాలు పెట్టి లోపలికి పోయిండ్రు. మంచిగా సోఫాలలో కూర్చున్నారు. శంకర్ గాడు ఇల్లంతా చూడబట్టిండు. ఏడవబాదికి ఎవరో శంకర్ని చూసి గుసగుసలాడిండ్రు. అవునే, ఒళ్ళగాడు మస్తు ఎర్రగున్నాడు, మేకప్ గిట్ట చేసుకున్నాడా ఏంది అని ఒక ముసలవ్వ అడిగింది. పక్కనున్న పడుసు పిల్ల సుత శంకర్ని మీదికెళ్ళి కింది దాకా చూసింది. గదేం కాదు, మొగోళ్ళేడన్నా మేకప్ చేసుకుంటారా ఏమన్నా, పిల్లాడి రంగు పక్కా గ్యారంటీ అని చెప్పింది గా పడుసు పిల్ల. గాళ్ళిద్దరూ తన్ని చూసి చెవుడు కొరుకున్నట్టు చూసినాక శంకర్ ఎందుకో నర్వస్ అయిండు. ఏంది వీళ్ళు నన్ను చూసి కుసకుసలాడుతున్నారు, నా ముఖంలోకి నా కోతులాడుతున్నాయా ఏంది, ఎప్పుడు మొగోళ్ళని చూడలేదా ఏంది వీళ్ళు అని మనసులో అనుకున్నాడు ఇస్మార్ట్ శంకర్ గాడు. గింతల పిల్ల తండ్రి వచ్చి పరిచయం చేసుకున్నాడు. చూడ్డానికి తెల్లగా మంచిగానే ఉన్నాడు కానీ కొంచెం పల్లెత్తుగున్నాయి. పిల్ల ఫోటోలు సుత మస్తు తెల్లగున్నది అని మనసులో అనుకున్నది సమ్మక్క. స్వీట్లు, సమోసాలు, అరిసెలు, సకిలాలు అన్నీ తెచ్చి ముందర పెట్టిండ్రు. ఇంతల గాడికి ఒక ఆమె వచ్చింది. గామె మాత్రం జీడి గింజలో కర్రెగున్నది. చీకట్ల ఆమె పళ్ళు తప్ప ఏం కనబడవు, గంత నల్లగున్నది ఆమె. అమ్మా సమ్మక్క, ఈమె పిల్ల తల్లి అని పరిచయం చేసిండు పెళ్ళిళ్ళ పేరయ్య. ఒక్కసారి చూసి దెబ్బకు అందరు చాకైండ్రు. ఏంది గింత కర్రెగున్న గీమె మోడు గిర్రగున్నాయన్న, కొంపదీసి పిల్ల సుత తల్లిలే కర్రెగుంటే ఎట్లా అని మనసులో సోంచాయించి అత్తమ్మకై చూసింది సుజాత. సమ్మక్క సుత ముందుగాల భయపడింది.
మళ్ళా ఫోటోలా అందంగా తెల్లగా ఉందని అనుకొని తనని తాను సంజాయించుకుంది. గాముచ్చట గీముచ్చట అన్నీ మాట్లాడుకున్నారు. పిల్లని తీసుకురమ్మంటే ఇగవోరు అగవోరు ఆన్నే బైఠాయించి కూసున్నారు. గాడ ఇక ఉండబట్టలేక మధ్యలో కలగజేసుకున్నది సమ్మక్క. ఏమైందమ్మా, పొలం తీసుకొస్తే మంచిది కదా, చీకటైతే కష్టం, దూరం పోవాల మళ్ళా అని చెప్పింది ఈ సమ్మక్క. గింతల పెళ్ళిళ్ళ పేరయ్య మధ్యలో మాట్లాడిండు. ఒక్క నిమిషం సమ్మక్క తల్లి, గా కట్న కానుకల గురించి సుధ చెప్పని ఓ పాలి అని అడిగిండు పేరయ్య. అమ్మయ్యా అని గాలి తీసుకున్న పిల్ల తండ్రి కట్న కానుకల గురించి షురూ చేసిండు. అమ్మా, మాక ఒక్కగానొక్క బిడ్డ, మాకున్న జాయిదాదంతా పిల్లకే. చిన్నప్పుడే గామ పేరు మీదనే రాసినాం. ఇక మా కల్లుడైనా కొడుకైనా నా బిడ్డ పేరు మీటే. గీ ఇల్లు, ఇంటెనుకున్న శెలక, పెరడు, 20 ఎకరాల పొలం, 5 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. మొన్న చెరువు కట్ట కింద పోయిన భూమికి గవర్నమెంట్ పైసలు కట్టించింది. అవి సుత మా అమ్మ పేరు మీద బ్యాంకులున్నాయి అని ఆస్తిపాస్తుల గురించి కుక్క తిప్పకుండా చెప్పిండు పిల్ల తండ్రి. గయన్నీ మెరుస్తున్న కళ్ళతో మొత్తం విన్నది సమ్మక్క. ఆమె ముఖం చూసినాక మిగతా వాళ్ళ మనసులో గుబులుదొచ్చింది. గదంతా చెప్పినాక పెళ్ళానికి బిడ్డను దొలకరాపో అని సైగ చేసిండు గా పెద్ద మనిషి. గప్పుడు శంకర్ గారికి అర్థమైంది, అంటే ఖచ్చితంగా పిల్ల మస్తు నల్లగుంటది. గందుకే ముందుగా నోరు మూయించనికి ఆస్తి వివరాలు చెప్పిండు. మస్తు చాలున్నాడు పిల్ల బాబుగాడు, 420 గాడోళ్ళు ఉన్నాడని మనసులో మస్తుగా తిట్టుకున్నాడు శంకర్. గింతలా పిల్లని తీసుకొచ్చి ముంగట కూర్చోబెట్టిండ్రు. గంతే, శంకర్ గారి ఫ్యామిలీ అదిరిపోయింది. గా పిల్ల ఆస్తిపాస్తులనే కాదు, రూపురేఖలు సుత పుణికి పుచ్చుకున్నదని నీరు గారిపోయిండ్రు. తల్లి రంగును, తండ్రి ఎత్తుపల్లను సుత వారసత్వంగా తెచ్చుకుందని బాధపడ్డరు. ఇంకా అన్ని ముచ్చట్లయినాక తర్వాత కబురు పెడతామని బయట పడ్డరు శంకర్ అండ్ ఫ్యామిలీ. కార్లో కూర్చున్నాక అందరూ గాలి పీల్చుకున్నారు. సమ్మక్క ఇంకా షాకుల్నే ఉన్నది. వారి గా పిల్లకి ఇంత నల్లగుంటే ఫోటోలకు అంత మంచిగా ఎట్లొచ్చిందిరా అని ఆశ్చర్యంగా అడిగింది సమ్మక్క. దానికి ఇస్మార్ట్ శంకర్ నవ్వుకుంటూ చెప్పిండు, నాయనమ్మ, గీ లోకం నీయప్పటి లోకం కాదిది. ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చూపించడానికి మస్తున్నాయి. స్టూడియోలో ఫోటో దిగుతారు, వీలైతే మేకప్ వేసుకుంటారు, మిగిలినవి కంప్యూటర్లో మార్చాలా, చూడు గిట్లా మార్చాలా అని రంగెట్లా నింపుతారో, ఎత్తుపళ్ళను ఎట్లా సెట్ చేస్తారో మొత్తం వివరంగా చూపించిండు ఇస్మార్ట్ శంకర్. గదంతా ఇన్న ముసలామె కళ్ళు బైర్లుగా మినాయి. అవురా, గీ లోకం యాడిపోతున్నదిరా, మనుషులు మాయలోకంలో తిరుగుతున్నారు. గందుకే అంతా మోసమే, డబ్బుకు లోకం దాసోహం అంటుంది. ఆయన సుత ముందుగాల ఆస్తుల వివరాలు చెప్పినాక పిల్లని చూపించిండు. అంటే ఆస్తి ఎంతుందో చెప్పి నల్లతోలున్న పిల్లను అంటగట్టనని చూసిండు. ఆస్తి గురించి ఆలోచించేటోడు గా పిల్లని అద్దనడు అని లోకం పోకడ గురించి చాలా బాధపడింది పాపం సమ్మక్క. నాయనమ్మగా పిల్లని ఎడపెళ్లి చేసుకోమంటదో అని మస్తు భయపడ్డా. నయమైంది, గీడ నన్ను బక్రాన్ చేయలేదు, గదే 10 ఏళ్ళు అని మస్తు ఖుషి అయిండు ఇస్మార్ట్ శంకర్. This has been a Earhook Private Limited production of Ismart Shankar. Written by Anita Rani. Narrated by RJ Viju. Producer Earhook Private Limited.